మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే శ్రీధర్ బాబు గారు, ఈ ప్రమాదానికి సంబంధించి మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ మొత్తం అందరూ కూడా హైదరాబాద్ కి సంబంధించిన వాళ్ళైనా డీటెయిల్స్ ఏమైనా షేర్ చేయగలుగుతారా? అండి, సౌదీ అరేబియాలో ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుందని పొద్దున్నే ముఖ్యమంత్రి గారు దృష్టికి రాగానే మరి అందరు కూడా భారతీయ యాత్రికులు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందిన వెంటనే మరి అప్పుడు వచ్చిన సమాచారం మేరకు 42 మంది చనిపోయినట్లు సమాచారం. దాంట్లో ఎక్కువ మంది మన ప్రాంతాన్ని వారికి ఉన్నట్టు సమాచారం అందగానే వెంటనే దానిపైన సమాచారాన్ని సేకరించమని ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి, డీజీపీ గారికి, ఇతర అధికారులకి, అక్కడ ఉన్న మా రెసిడెంట్ కమిషనర్ ఢిల్లీ వారితో కూడా తెలియజేయడం జరిగింది. సో దాంట్లో చనిపోయిన వాళ్ళ దాంట్లో హైదరాబాద్ వాసులు ఎంతమంది ఉన్నారు, మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కొన్ని ఇంగ్లీష్ మీడియా కథనాల ద్వారా కనిపించగానే వెంటనే ముఖ్యమంత్రి గారు వారితో మాట్లాడి కౌన్సిల్ జనరల్ జెడ్డా, డిప్యూటీ అంబాసిడర్ రియాద్ వారితో కూడా మాట్లాడి వెంటనే మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, భారతీయులు చాలా మంది ఉన్నారని తెలిసినట్టు తెలుసుకొని మరి కౌన్సిల్ జనరల్ గారు కూడా మరి వారి అక్కడ మనకున్న భారత మరి రాయబారి కార్యాలయం నుంచి ఆఫీషియల్స్ కూడా పంపించడం జరిగింది. మినిస్టర్ గారు, అంటే మీరు చెప్తున్నట్టుగానే మాకు కూడా అందుతున్న సమాచారం ప్రకారం ఒక హైదరాబాద్ నుంచే 40 మంది వెళ్లారనేది చాలా క్లియర్ గా తెలుస్తోంది. అంటే బస్సులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, ఎవరైనా బతికి బయటపడ్డారు, ఈ డీటెయిల్స్ ఏమైనా మీకు తెలిసాయా సార్? లేదండి, ఇప్పుడు ఇంకా అధికారికంగా ఏ సమాచారం పూర్తి స్థాయిలో అందలేదు. అందుకోసమే మేము కౌన్సిల్ జనరల్ తోని మినిస్టర్ ఆఫ్ స్టేట్ కీర్తి సింగ్ గారు ఉన్నారు, వారితో కూడా సంప్రదింపులు చేస్తా ఉన్నాం. అధికార సమాచారాన్ని పూర్తి స్థాయిలో తెలియగానే మరి ముందుకెళ్తాము. అంతలోపల కూడా మరి ఈరోజు సెక్రటరియట్ లో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసుకున్నాం. ఎవరికైనా వెంటనే ఈ విషయం తెలిసిన వెంటనే కానీ లేకుంటే ఈ మధ్యలో మక్కాకు పోయిన వాళ్ళు సమాచారం గురించి తెలుసుకోవాలని మాకు అధికార సమాచారం తెలిసిన వెంటనే వారికి కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేయడానికి ఓ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఆ కాన్సులేట్ జనరల్ తో కూడా మాట్లాడారు కదా సార్, ఆ కాన్సులేట్ జనరల్ తో కూడా మాట్లాడారు కదా సార్, వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు ప్రమాదానికి కారణం ఏంటి, యాత్రికుల బస్సు వెళుతోంది కానీ ఆ ఫ్యూయల్ ట్యాంకర్ ని ఎందుకు ఢీకొట్టింది, వాళ్ళు ఏమైనా చెప్పారా సార్ ప్రమాదానికి కారణం ఏంటి అని? ఇప్పటి వరకు వారి నుంచి ఏ సమాచారం లేదండి. వారు మొత్తం మంది అధికారులు కూడా, మన కౌన్సిల్ జనరల్ అధికారులు కూడా ఆ ప్రాంతానికి వెళ్లి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించి మళ్ళీ తిరిగి తెలియజేస్తామని చెప్పారు. మేము దాని గురించి వెయిట్ చేస్తా ఉన్నాం. మరి అక్కడ బాడీస్ తగలబడిపోయాయి, అందరూ కూడా కుటుంబ సభ్యులు బాధలో ఉన్నారు, వాళ్ళ బాడీస్ ని మనకి ఇక్కడ తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్? ఇప్పుడు ఒకసారి మనం పూర్తి స్థాయిలో సమాచారం అందిన వెంటనే అక్కడ కూడా మేము తెలియజేయడం జరిగింది కౌన్సిల్ జనరల్ గారికి, డిప్యూటీ అంబాసిడర్ గారికి. వెంటనే అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పాము. మా ఢిల్లీకి సంబంధించిన రెసిడెంట్ కమిషనర్ గారు మరి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారి ద్వారా కూడా అక్కడ వెళ్తా ఉన్నారు. అక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో మేమే సహాయ సహకారాలు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనకు సంబంధించిన వాళ్ళు, మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా వెంటనే రిలీఫ్ ఏ విధంగా చేపట్టాలో మేము పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం. రైట్ శ్రీధర్ బాబు గారు, సో అది మినిస్టర్ శ్రీధర్ బాబు చెప్తున్న దాని ప్రకారం ఇంకా